తీరం దాటాక మోందా తుఫాను తన దిశను మార్చుకుంది. బలహీనపడి తెలంగాణ వైపుకు దూసుకొస్తోంది. తుఫాను భద్రాచలానికి 50 కిలోమీటర్లు, ఖమ్మానికి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాయువ్య దిశగా ప్రయాణించి వచ్చే 6 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లోనూ వర్షం దంచుకొడుతోంది. మోందా తుఫాను తీరం దాటాక తన దిశను మార్చుకుంది. బలహీనపడి తెలంగాణ వైపుకు తుఫాను దూసుకొస్తోంది. భద్రాచలానికి 50 కిలోమీటర్లు, అలాగే ఖమ్మానికి 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో మనకి అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, నిన్న అర్ధరాత్రి నర్సాపురం దగ్గర తీరాన్ని దాటిన మోందా తుఫాను ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. అది ఛత్తీస్గఢ్ వైపుగా ప్రయాణించే క్రమంలో తెలంగాణ పైన కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు నమోదు కాబోతున్నాయి. ప్రస్తుతం ఇది భద్రాచలానికి ఆగ్నేయంగా 50 కిలోమీటర్లు, ఖమ్మంకి తూర్పున 110 కిలోమీటర్లలో కేంద్రీకృతమైనట్టుగా భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి రాబోయే 6 గంటల్లో ఇది మరింత బలహీనపడుతుంది. ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగాను తర్వాత అల్పపీడనంగాను మారుతుంది. అయితే వాయుగుండం అల్పపీడనంగా మారే క్రమంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ప్రధానంగా ఖమ్మంతో పాటు నార్త్ తెలంగాణ రీజియన్లో ఈరోజు వర్షాల ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇక నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఈరోజు కూడా ఎల్లో వార్నింగ్ ఇష్యూ అయింది. భారీ వర్షాలున్నాయి. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే ప్రమాదం ఉంటుంది. తీరం వెంబడి గంటకు 65 నుంచి 70 కిలోమీటర్ల గరిష్ట వేగంతో బలమైన గాలులు వీస్తున్న కారణంగా డ్యామేజ్ అయితే ఎక్కువ ఉంది. విశాఖతో పాటుగా అనేక చోట్ల ఫిషింగ్ హార్బర్లో ఉన్న లంగర్ వేసిన బోట్లు కూడా దెబ్బతినే పరిస్థితి. మరో 24 గంటల పాటు అంటే మోందా తుఫాను మన రాష్ట్రాలపైన, తెలుగు రాష్ట్రాల నుంచి తరలిపోయే వరకు కూడా ఇదే వాతావరణం అయితే కనిపించే అవకాశం ఉంది. ఓవరాల్గా తుఫాను తీరాన్ని దాటినప్పటికీ కూడా దాని ఉధృతి ప్రభావం మరో 2 రోజుల పాటు ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలపై ఉండబోతోంది. ఈవేళ రేపు తెలంగాణ రీజియన్లో కూడా వర్షాలు ఉంటాయి. ఇక ఈ రోజు అయితే ఖచ్చితంగా భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఓకే రవిచంద్ర.